ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచార వారోత్సవాలు పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జై నరసింహనాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాయక్ మాట్లాడుతూ 2026 సంవత్సరం థీమ్ పిల్లల మధ్య సరైన విరామం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం. థీమ్ ద్వారా పిల్లల జననాల మధ్య సరైన విరామం పాటించడం వల్ల తల్లి మరియు శిశువు ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు కుటుంబ సంక్షేమం, పిల్లల పోషణ, విద్య మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వం కూడా మెరుగుపడుతుందనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ కెవి సుబ్బరాజు, డిఎంఓ డాక్టర్ ఐ ప్రభాకర్, పెద్దాపురం పిఓ డాక్టర్ ఎన్ ప్రశాంతి, ఏపీ డిమాలజిస్ట్ డాక్టర్ జి ప్రిన్సీ బెన్నెట్, హెచ్ఈజీఓ కె సూర్యచంద్రరావు, డిప్యూటీ డెమో కె కృష్ణప్రసాద్, డిపిహెచ్ఎన్ఓటి నీలవేణి, డిప్యూటీ ఎస్ఓ స్వరూప్, కార్యాలయ సిబ్బంది, సిహెచ్ఓలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అలానే మనకి ఆరోగ్యవంతమైన పిల్లలు రావాలి అంటే పిల్లలకి మధ్య ఎడము అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ళ దాకా ఒక పిల్లాడికి ఇంకొక పిల్లాడికి మధ్య తల్లి ఎడమ పాటించినట్లయితే మనకి సుఖవంతమైన ప్రసవం జరుగుతుంది, మంచి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా మనము ఆ విషయాలు కూడా చర్చించుకోవాలి. మనకి ఈరోజు మరి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏది స్పేసింగ్ మదర్స్ని స్పేసింగ్ అంటారు, ఈ బిడ్డకి మధ్య ఎడమని క్రియేట్ చేయడం. ఈ స్పేసింగ్ గురించి మరి కండోములు వాడచ్చు. అలానే ఐయుసిడి, మనకి ఫిమేల్స్లో ఐయుసిడి వేస్తారు. అలానే మనకి అంతరా ఇంజెక్షన్స్ అని కొత్తగా వచ్చినాయి. ఒక ఇంజెక్షన్ చేయించుకున్నట్లయితే మనకి 3 నెలల దాకా మరి మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే సంవత్సరానికి 4 ఇంజెక్షన్ చేయించుకుంటే మనకి పిల్లలు మనకు వెడం అనేది పాటించడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంజెక్షన్ ఆపుకుంటే మనకి మళ్ళీ గర్భం ధరించే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ అంతరా ఇంజెక్షన్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మార్కెట్లో. సో మన ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, జీజీహెచ్లో కూడా మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అందరూ తెలుసుకొని ఖచ్చితంగా ఈ యొక్క జనాభాని మనం స్త్రీకరణ చేసుకోవాలి. బేసిక్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కింద అన్ని ఉచితంగా పబ్లిక్ అవైలబుల్ ఉన్నాయి. వాటిని అందరూ వినియోగించుకుంటారని చెప్పేసి ఫీల్డ్ లెవెల్లో సిహెచ్ఓస్, ఏఎన్ఎంస్, అలాగే ఆశాస్ వీటిని విరివిగా ప్రమోట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఏపీహెచ్ఓ గారికి, ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి, ఎమ్మెల్యేస్కి, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ క్యాంపెయిన్లో భాగంగా 11 నుంచి 18వ తారీఖు వరకు స్పెసిఫిక్ క్యాంపెయిన్, అలాగే క్యాంపెయిన్తో పాటు ఎవ్రీ డే కూడా మనము స్పెసిఫిక్గా ఎలిజిబుల్ కపుల్స్కి ప్రమోట్ చేస్తుంటాము. దీన్ని విరివిగా పబ్లిక్లో తీసుకెళ్తారని చెప్పేసి, అలాగే పాపులేషన్ మేనేజ్మెంట్కి అందరూ సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.